అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో మకర రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి గనక ఆగస్టు మాసంలో గనక చూసుకుంటే మీ రాశ్యాధిపతి వీళ్ళ యొక్క రాశ్యాధిపతి 3లో ఉండి వక్రించాడు. ధనస్థానంలో రాహువు, 6వ భావంలోకి వెళ్తున్న కుజుడు మకర రాశి వారికి, అదే 6వ భావంలో బుధుడు కూడా ఉంటాడు. ఒక వారం రోజుల పాటు 5 రోజుల పాటు ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి ఈ 5 రోజులు వీళ్ళు అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతాయి. కాబట్టి ఫస్ట్ 5 days కొంచెం జాగ్రత్తగా వాళ్ళు. ఫస్ట్ 1 week అనుకోండి. సప్తమంలో గురువు రవి ఉండడం మంచిదే. అక్కడ బుధుడు కూడా వస్తాడు 5వ తేదీ. ఇక దాని తర్వాత అష్టమకేతు, ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతూ ఉంటాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ మకర రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, ఇక్కడ రాస్యాధిపతి ఎప్పుడైతే శని 3లో వక్రించున్నాడో కొన్ని షార్ట్ జర్నీస్, లేకపోతే కొంత గతంలో ఏవైతే కొన్ని విషయాల్లో వాదనలు జరిగాయి అవన్నీ కూడా విత్డ్రాల్ చేసుకోవాలి, ఇవన్నీ కాదులే అనే స్థితిలోకి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆన్లైన్ త్రూగా చేసే బిజినెస్లు ఉంటాయి కొన్ని, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. రావాల్సిన డబ్బు కూడా కొంచెం ఎప్పుడైతే శని వక్రించి ధనస్థానంలోకి వస్తున్నాడో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ని కూడా ఏదైనా విదేశాలకు తీసుకెళ్దాం, విదేశాలకు వాళ్ళకు కూడా ఏదైనా ఒక స్థానం కల్పించాలనుకుంటే ఆ యొక్క ఇది బాగుంటుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ తీసుకుంటున్నామా ఏంటని చూసుకోవాలి. అందులో ముఖ్యంగా తాతగారి ప్రాపర్టీ విషయంలో కొంచెం చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అయితే సప్తమంలో ఉండే గ్రహాల మూలంగా వివాహ సంబంధించిన విషయంలో కొంత అనుకూలత ఉంది. జీవిత భాగస్వామికి ఏదైనా పేరు ప్రఖ్యాతలు రావడము, వాళ్ళకి కొంచెం ప్రమోషన్స్ రావడము, కొంచెం ఉద్యోగ విషయాల్లోని, అంటే ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ విషయంలో మార్పు అయితే చూపిస్తుంది. ఎందుకంటే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి. ప్లస్ దీంతో పాటు దశమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి అదొకటి. అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఉంటూ శత్రుక్షేత్రంలో ఉంటున్నాడు, మరియు అష్టమంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత కలిసి వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా మనీ లేదా ఇంపార్టెంట్ వస్తువులు ఏదైనా క్యారీ చేసేటప్పుడు ఈ యొక్క మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరు ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడము, అండ్ ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తే మంచిది. నవగ్రహాల్లో కూడా కేతు, శుక్ర, శని గ్రహాల దగ్గర దీపారాధన, వీలైతే కుజుడి దగ్గర దీపారాధన చేయడం మంచిది. శత్రువుపై గెలుపదే అనేటువంటిది చక్కగా ఉంటుంది. 6లో కుజుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. ఓకే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతువులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతువులతో కలిసి ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, నీచంలోకి వెళ్ళబోతున్న ఆగస్టులో కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటకు పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం, బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము, అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు. కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు, చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మజాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి.
ఈ ఈ ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బంది. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది, వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా, కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది, మాకెందుకు సాగట్లేదు అంటారు. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగం అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదా కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఎల్నాడిసినా లేకపోతే టైం బాగలదు ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది అక్కడ. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్ గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు. అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్ లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్ లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్ లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్ లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.